Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 10th November. సో ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో మన పాసిబిలిటీస్ ఎంట్రీస్ ఎటువైపు ఉన్నాయో స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్ ద్వారా మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్నగా మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏమీ లేదు, నేను వీడియోస్ పెట్టి 1 వీక్ అయిపోతుంది. 1 వీక్ నుంచి అసలు వీడియోస్ ఏం పెట్టలేదు. ఎందుకు ఏంటి అంటే కారణం మీరేమాట. కారణం మీరే ఏంటి, ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి అని అనుకుంటే ఎస్ మీ వల్లే. మీరు నన్ను డిమోటివేట్ చేశారు. యాక్చువల్లీ చెప్పాలంటే డిమోటివేటింగ్ సెన్స్ ఏంటంటే ఫ్రైడే ఆ రోజు లాస్ట్ అంటే ఈ వీక్ ముందు బిఫోర్ వీక్ కాకుండా ఆ ఫ్రైడే ఆ రోజు ఏం చెప్పానంటే సాటర్డే మీకు స్టాక్స్లో ఏదైనా స్వింగ్ స్టాక్స్ సెలెక్షన్స్ మంచి ఎంట్రీస్ చూపిస్తాను, మీకు ఆ వీడియో మీకు వీడియో పెట్టాలి అంటే మినిమం నాకు మీ అందరి ద్వారా ఒక హెల్ప్ కావాలన్నా. ఆ హెల్ప్ ఏంటంటే మినిమం 50 సబ్స్క్రైబర్స్ సాటర్డే లోపైన సాటర్డే అయినా సండే అయినా మండే అయినా ఈ 3 days లోపు ఎప్పుడైనా సరే 50 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేయిస్తే మన ఛానల్కి 50 సబ్స్క్రైబర్స్ మీరు తెప్పిస్తే ఏదో ఒకలాగా అంటే యాక్చువల్లీ అంటే నేను స్వింగ్ స్టాక్స్ మీకు సజెస్ట్ చేసినందుకు మీ నుండి హెల్ప్గా అది అడిగాను అనమాట. సో చేస్తారేమో అనుకున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే చేస్తారేమో అనుకున్నాను. అంటే ఒకవేళ 50 రాకపోయినా ఒక 10, 20, 30 సంథింగ్ ఒక ర్యాండమ్ నెంబర్ వస్తుంది అనుకున్నాను. అసలు మినిమం వన్ సబ్స్క్రైబర్ కూడా తెప్పించలేదు మాట ఎవరు. అంటే 1 సబ్స్క్రైబర్ కూడా తెప్పించలేదు. నాకు అక్కడ చాలా డిస్టర్బింగ్ డిమోటివేషన్ అనిపించింది. అరే అందరూ బాగానే మన సబ్జెక్ట్ కావాలని అడుగుతున్నారు, నిఫ్టీ కావాలంటున్నారు, బ్యాంక్ నిఫ్టీ స్మార్ట్ మనీ ఐసీటీ కాల్స్ ఇస్తారా, ప్రతిరోజు తెలుసుకుంటున్నారు, మన వాళ్ళు బాగానే తెలుసుకుంటున్నారు, ప్రతిరోజు కాంపిటీషన్లో కూడా అడుగుతున్నారు వాళ్ళే. పోనీ అంతే అందరూ కాదు, అంటే ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ చేయాలని లేదు. ఎందుకంటే కొంతమంది ఎవరైతే వాళ్ళకి ఉపయోగపడుతుందో అట్ ద సేమ్ టైం వాళ్ళు లాభపడ్డారో ఎవరైతే, అంటే అందరూ లాభపడవచ్చు బట్ స్టిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా చేస్తారేమో అని చూసాను. కానీ ఒక్క సబ్స్క్రైబర్ కూడా పెరగలేదు. కామెడీ ఏంటంటే ఒక్క సబ్స్క్రైబర్ కూడా పెరగలేదు అన్నమాట. సో నాకు అనిపించింది అరే నేను నా ఎక్స్పెక్టేషన్స్ దించేసాను అనమాట. ఓకే తెస్తారు, వాళ్ళకి కంటెంట్ కావాలి తెస్తారు, సెట్ చేస్తారేమో చూసాను. బట్ మినిమం అంటే సబ్స్క్రైబర్ అసలు ఒక్కరికి కూడా పెరగలేదు. సో ఇంకా వారం అంతా నాకు అసలు వీడియో పెట్టాలని అనిపించలేదు. అంటే కాబట్టి తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఓకే మన కోసం అంటే మనమే చూసుకోవాలి, అంటే మన లైఫ్లో మనమే చూసుకోవాలి తప్ప పక్క వాళ్ళ మీద ఎప్పుడు డిపెండ్ అయ్యి ఎప్పుడు చేయకూడదని చెప్పేసి ఒక లెసన్ మీరు నాకు ఇచ్చారు. సో ఓకే ఇంకా దేని మీద ఎవరి మీద డిపెండ్ అవ్వను, నా వంతు నేను చేసుకుంటాను, కుదిరితే వస్తే వచ్చింది లేకపోతే లేదని చెప్పేసి ఆ ఫార్మాట్ మీద వెళ్దాం అనుకుంటున్నాను. బట్ ఓకే మీరు అది మిస్ చేసుకున్నట్టే. స్వింగ్ స్టాక్స్ నేనైతే ఇప్పుడు అది చెప్పను ఇంకా నేను. సో ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ చెప్తాను. కాకపోతే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తాను మీకు, ఇంకో ఛాన్స్. ఓకే ఈ వీక్ సాటర్డే పెడతాను. కాకపోతే ఈ వీక్లో పైన మళ్ళీ ఒక 50 సబ్స్క్రైబర్స్ తెప్పించాను. నేను ఎందుకు అడుగుతున్నానంటే సబ్స్క్రైబర్స్, ఎందుకంటే ఛానల్ చాలా రోజుల నుంచి స్టక్ అయిపోయింది అనమాట. అక్కడ సబ్స్క్రైబర్ డౌన్ దగ్గరే మేబీ అసలు ఎవరికి సజెస్ట్ అవ్వట్లేదు అక్కడ వేరే కొత్త పర్సన్స్కి ఎవరికి సజెస్ట్ అవ్వట్లేదు. వన్స్ ఒక్కసారి ఏంటంటే కొత్త పర్సన్స్ సజెస్ట్ అయిందనుకో మళ్ళీ ఏంటంటే ఆ యూట్యూబ్ అల్గారిథం దాన్ని పైకి లేపుతుంది అనమాట. నేను అందుకే దాని మీద ఏంటంటే మిమ్మల్ని నాకు హెల్ప్ అడిగాను. ఒక్క సబ్స్క్రైబర్ కూడా ఎవరు తెప్పించలేదు అనమాట. సో దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎవరు ఛానల్ అంత కనెక్ట్ అయ్యలేరు అని అర్థమైంది అనమాట నాకు. సో ఓకే ఏదైతే ఏంటి అది అంటే నాకు అర్థమైంది ఏంటంటే మనకి మనమే చేసుకోవాలి తప్ప పక్క వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించి మనకి అది చేస్తారని చెప్పేసి ఆలోచించకూడదని ఒక లెసన్ అయితే టీచ్ చేశారు. బట్ స్టిల్ ఓకే ఏదైనా సరే మన సబ్స్క్రైబర్స్ కాబట్టి ఒక ఛాన్స్ వస్తుంది అనమాట. ఈసారైనా ఒక 50 సబ్స్క్రైబర్స్ ఈ వారం లోపు తెప్పిస్తే గ్యారంటీ సాటర్డే మంచి స్టాక్స్ అయితే ఉన్నాయి మీకు. మంచిగా స్వింగ్ స్టాక్స్ మంచిగా మనీ మేక్ చేసుకునే చాలా చిన్న స్టాప్ లాస్, అంటే నేను ఫండమెంటల్గా అనలైజ్ చేసి పెట్టట్లేదు, టెక్నికల్గా చిన్న స్టాప్ లాస్ ఒక మంచి రిస్క్ రివార్డ్ 1:5, 1:4 రిస్క్ రివార్డ్ మంచిగా ఒక 2 వారం తీసుకొని వస్తే చాలా మంచిగా మనీ మేక్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి సజెస్ట్ సబ్జెక్ట్ చెప్దాం అనుకుంటే మీరు ఎంకరేజ్ చేసేటట్లు ఎక్కడ కనిపించలేదు అనమాట. సో ఓకే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. మీరు
ఈ సాటర్డే లోపు 50 తెప్పిస్తే గ్యారంటీ సాటర్డే అయితే 2 స్టాక్స్ అయితే పెడతాను, 2 స్టాక్స్ అయితే సజెషన్ ఇస్తాను. లేదు అనుకుంటే ఇంకా నేను అడగను, చేయను కూడా. నా మటుకు నేను నా డైలీ వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాను. డైలీ వీడియోస్ కూడా పెడతాను లేదా అనేది చెప్పలేను. ఇంకేంటంటే అది ఇంకా మోటివేషన్ బట్టి ఉంటుంది, ఏదైనా సరే మీ మోటివేషన్ బట్టి ఉంటుంది అనమాట. సో అందుకే సో ఓకే, వాట్ ఎవర్ హ్యాపెన్ ఈస్ హ్యాపెన్. సో ఓకే, ఈరోజు మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అయితే లేదు. ఒకసారి అసలు చెప్పాలంటే కిందటి వీక్ అంతా మనం అసలు డిస్కస్ చేసుకోవాలి కదా, చార్ట్ లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉన్నది ఏంటో ఒకసారి చూసుకొని వద్దాం. సో యాక్చువల్లీ చెప్పాలంటే చార్ట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ అలా చూసుకుంటే లైక్ డే టైం ఫ్రేమ్ ప్రకారం లైక్ ఒక రిట్రేస్మెంట్ లాగా వస్తుందన్నమాట మార్కెట్ అనేది. ఓకే, కాకపోతే ఫ్రైడే ఏమైంది, ఫ్రైడే ఒక మంచి లైక్ ఏంటంటే దీన్ని ఏదో అంటారబ్బా మర్చిపోయాను, షార్ట్ కవరింగ్ జరిగింది. షార్ట్ కవరింగ్ లైక్ ఏంటంటే మంచిగా అప్సైడ్కి మూమెంట్ క్యాండిల్ ఇచ్చి అప్సైడ్కి వెళ్ళింది. దీనికి రీజన్ ఏంటి అలాగ అనుకుని చూసుకుంటే యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇండెక్స్లో ఓకే, ఇండెక్స్లో చూసుకుంటే ఇది మనకి ప్రెసెంట్ న్యూ హై మాట. ఇందులో ఇది పుల్ బ్యాక్ అవ్వాలంటే ఈ హైని క్రాస్ చేస్తేనే ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ అయ్యేది, రీసెంట్ పుల్ బ్యాక్. ఓకే, రీసెంట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఇది అయ్యేది. కాకపోతే ఈ హై క్రాస్ చేసిందంటే ఇంకా క్రాస్ చేయలేదు అనమాట. సో ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ అప్పుడే అవ్వదు మనకి. ఓకే రైట్. అయితే మీరు ఫ్యూచర్స్ కూడా అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్స్లో కాకపోతే ఫ్యూచర్స్లో అక్కడ హై క్రాస్ చేసింది అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి ఇక్కడ. ఓకే, ఫ్యూచర్స్లో అబ్జర్వ్ చేస్తే చూడండి. ఓకే, ఇది లైక్ ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఉన్నది. అదే ఇప్పుడు ఇండెక్స్లో ఏదైతే క్రాస్ చేయలేదో ఫ్యూచర్స్లో మాట ఈ క్రాస్ చేసింది అనమాట ఈ హై. సో ఇప్పుడు ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ అవుతుంది కదా. సో ఆ వ్యాలిడ్ పుల్ బ్యాక్ దగ్గర మార్కెట్ ఏంటంటే ఇక్కడ సెల్ స్టాప్స్ అన్ని లైక్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్సెట్ క్లోజ్ అయింది అనమాట. సో అందుకే మనకి ఏంటంటే మనం ఆ రోజు ఫ్రైడే మార్కెట్ మనం బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయాలి. ఇక్కడ చాలా బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి, కాకపోతే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే టైం అయిపోతుంది. సో అదే చెప్తున్నాను కదా, మీరు మిస్ చేసుకుంటున్నారు అనమాట. లైక్ నాకు డిమోటివేట్ చేశారు, లైక్ నాకు వీడియో పెట్టడానికి ఇంట్రెస్ట్ లేకుండా పోయిందన్నమాట వారం అంతా. లైక్ సరే మళ్ళీ ఏదో ఒకలాగా ఛానల్ నా తాపత్రయం ఏదో ఒకలా యూట్యూబ్ ఛానల్ గ్రో చేయాలని చెప్పి తాపత్రయం మీద మళ్ళీ వచ్చాను. ఓకే, వాట్ ఎవర్ మేబీ. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఫ్రైడే అందుకే మనకి డ్రాస్టిక్ మూమెంట్ వచ్చింది అనమాట. ఓకే, ఫ్రైడే డ్రాస్టిక్ మూమెంట్ వచ్చింది. సరే ఈరోజు మండే ఏమైంది, మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి అప్పర్ టైం ఫ్రేమ్స్లోని హైయర్ టైం ఫ్రేమ్స్లోని మనకి ఏమైనా ఉన్నదా ఇక్కడ సప్లైస్ కానీ ఇంబ్యాలెన్స్ కానీ ఏమన్నదంటే ఇక్కడ చూడండి, ఒకటికి ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, సో యాక్చువల్ చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ లైక్ ఓకే, సో లైక్ ఏమంటారు, ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ టచ్ చేసింది. నాకు ఇంకా అర్థమైపోయింది లైక్ ఇది కన్సాలిడేషన్ మార్కెట్ అని. బికాజ్ ఇక్కడ అయితే సెల్ సైడ్ ఎంట్రీ చూసుకోవాలి, చాలా స్కాల్పింగ్ టైప్లోనే ఎంట్రీస్ ఉంటాయన్నమాట. ఆ స్కాల్పింగ్ టైప్ ఎంట్రీస్ నేను మీకు సజెస్ట్ చేయను. ఏదైనా పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ వైజ్ ఎంట్రీ ఉంటే మీకు సజెస్ట్ చేస్తాను. స్కాల్పింగ్ వైజ్ ఎంట్రీ అంటే చాలా స్కిల్తో కూడుకున్న ఎంట్రీ అన్నమాట. అది లైక్ మీకు ఐసీటీ కాన్సెప్ట్స్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీద చాలా బాగా గ్రిప్ వచ్చి, సో ప్రతి 1 minute టైం ఫ్రేమ్ కూడా రీడ్ చేసే కెపాసిటీ బాగా ఉంటేనే అది చేస్తే బాగుంటుంది అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ లైక్ చూద్దాం ఒకసారి, కావాలంటే మీకు చెప్తాను చూడండి. లైక్ ఇక్కడ సప్లై లైక్ యాక్చువల్ చెప్పాలంటే మీరు మార్కెట్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం అప్ సైడే చూడాలన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో మార్కెట్ ఆ ఏరియాని టెస్ట్ చేస్తుంది. మార్కెట్ ఆ ఏరియాని టెస్ట్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే, ఎర్లీ మార్నింగ్ ఎక్కడైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా చూసుకోవాలన్నమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడైనా 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం వచ్చిందంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం డిఫరెంట్ ఏరియాస్ దగ్గర వస్తుంది అనమాట. ఓకే, సో లైక్ ఎక్కడ మనకి కరెక్ట్గా లైక్ ఇక్కడ చూడండి 1 minute టైం ఫ్రేమ్లో లాస్ట్ ఇదిగోండి, ఈ లాస్ట్ లో ఉంది చూడండి, ఇక్కడ మంచిగా బ్రేక్ చేసింది. అవునా, ఎక్స్క్యూజ్ మీ, సారీ, లైక్ ఇక్కడ ఉంది కదా ఈ లాస్ట్లో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మంచిగా ఇది బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసిన తర్వాత సో మార్కెట్ అంటే ఇది కొద్దిగా క్లిష్టమైన ఎంట్రీ అన్నమాట. సో అందరికీ సజెస్ట్ చేయను. సో అందుకే మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అది కూడా బాగా కన్సాలిడేట్ అయిపోయింది మాట మార్కెట్. అదే చెప్పాను కదా, స్కాల్ప్ పరంగా అయితే పర్లేదు ఇది. బికాజ్ ఏంటంటే బోత్ సైడ్స్ ఫైటింగ్ అవుతుంది అనమాట. లైక్ ఏంటంటే లైక్ ఇప్పుడు మార్కెట్ మొన్న ఫ్రైడే ఫుల్ బుల్లిష్గా ర్యాలీ అయిపోయింది. ఓకే, ఫుల్ బుల్లిష్గా ర్యాలీ అయిపోయిన తర్వాత కొద్దిగా మరి ర్యాలీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక
రెస్టింగ్ మూమెంటం కావాలి కదా, రెస్టింగ్ మూమెంటం లైక్ ఆర్డర్స్ అన్ని వాళ్ళు అక్యుములేషన్ చేసుకోవాలి కదా. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఉన్న ఇంబ్యాలెన్స్ దగ్గర మార్కెట్ ఏంటంటే ఈరోజు కన్సాలిడేట్ అయిపోయింది. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మనకి ఎంట్రీ అనేది పాసిబిలిటీ రాలేదన్నమాట. అయితే మీరు బేరిష్గా టర్న్ అవుతున్నారా ఇక్కడ అంటే అప్పుడే బేరిష్గా కాదు. సో ఇంకా నేను చెప్తాను, లైక్ ఇక్కడ చూసుకుంటే అప్పుడే ఇంకా బేరిష్గా కాదు. సో లైక్ చూసుకుంటే ఇక్కడ మనకి మార్కెట్ ఇక్కడ సప్లై టెస్ట్ చేసింది కదా, ఒకవేళ ఇంకా డైరెక్ట్ రేపు ప్రీ మార్కెట్కి వెళ్ళిపోతున్నాం. సో లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇట్స్ అప్ సైడ్ నుంచి వచ్చింది కదా, అప్ సైడ్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉన్నదంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఏరియాలో మనకి ఇంబ్యాలెన్స్ ఉన్నాయన్నమాట మనకి. ఓకే, సో మార్కెట్ లైక్ ఒకేలా మార్కెట్ డౌన్ సైడ్ ట్రావెల్ అవుతూ, ఓకే మార్కెట్ డౌన్ సైడ్ ట్రావెల్ అవుతూ ఇది ఈ ఇంబ్యాలెన్స్ ఏరియా ఇక్కడ నుంచి ఏమైనా బుల్లిష్ సైడ్ లైక్ ఏంటంటే 5 minutes టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, చాలా పెద్ద ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, టార్గెట్స్ కూడా లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకా బుల్లిష్ సైడ్కి అలా ప్లాన్ చేసుకుంటే వెళ్ళచ్చు మనం. లేదు అలా కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళిపోతాం మాత్రం. అప్ సైడ్కి వెళ్తే ఇక్కడ ఒక డేంజరస్ ఏరియా ఉందన్నమాట. ఓకే, సో లైక్ ఇక్కడ లైక్ హైస్ ఉన్నాయన్నమాట. సో అప్ సైడ్కి వెళ్తే ఇక్కడ ఒక హైస్ ఉన్నాయి, ఈక్వల్ హైస్. సో ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళినా సరే లేదా గ్యాప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళినా సరే ఇక్కడ మనకి గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్, వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. సో ఇక్కడ మార్కెట్ ఒకవేళ 5 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఓకే, సో ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో సింపుల్, పెద్దగా చూడాల్సిన అవసరం ఏం లేదు. సో అదే మాట ఈరోజు ప్రీ మార్కెట్ ఎక్స్ప్లెనేషన్. సో మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్, ఐసీటీ కాన్సెప్ట్ నుంచి ఐసీటీ కాన్సెప్ట్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను. సో కోర్స్ కూడా నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.